అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ప్రయాణం మొదలుపెట్టబోతున్నాం. మనలోనే ఉన్న శక్తి కేంద్రాల రహస్యాలని చెప్పే ఒక అద్భుతమైన ప్రాచీన గ్రంథం ఉంది. అదే లలితా సహస్రనామం. ఈ స్తోత్రం మనలో నిద్రపోతున్న కుండలినీ శక్తిని ఎలా మేల్కొల్పుతుందో, ఆ ప్రయాణానికి ఇదొక మ్యాప్లాగా ఎలా పనిచేస్తుందో మనం కలిసి చూద్దాం రండి. ఒక్క క్షణం ఊహించుకోండి, ఒక పాత స్తోత్రంలో మన లోపలున్న విశ్వానికి, అంటే మన శరీరంలోని చక్రాల ద్వారా మనం చేసే ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక మ్యాప్ దాగి ఉంది అంటే ఎలా ఉంటుంది? వింటుంటేనే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ? సరే, ఈ అన్వేషణ మనల్ని ఎక్కడిదాకా తీసుకెళ్తుందో చూద్దాం పదండి. సరే, మరి మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? మన ఉనికికే పునాదిలాంటి మూలాధార చక్రం దగ్గరా. మనలో అపారమైన శక్తి, ఆ కుండలిని శక్తి ఇక్కడే నిద్రపోతూ ఉంటుందన్నమాట. ఆ శక్తిని మేల్కొల్పడమే మన ఆధ్యాత్మిక ప్రయాణానికి మొదటి అడుగు. ఈ మూలాధార చక్రానికి అధిదేవత కాకినీదేవి. అసలు ఈ చక్రమేం చేస్తుందంటే, మన జీవితంలో స్థిరత్వాన్ని, మన మనుగడని, ఇంకా చెప్పాలంటే భూమితో మనకున్న కనెక్షన్ను కంట్రోల్ చేస్తుంది. దీన్ని మన ఆధ్యాత్మిక ప్రయాణమనే భవనానికి ఒక గట్టి పునాదిలా ఊహించుకోవచ్చు. అంటే ఇక్కడ నిద్రపోతున్న శక్తి ఏదైతే ఉందో అదే మనలోని నిజమైన పొటెన్షియల్ అన్నమాట. ఆ శక్తి ఎప్పుడైతే మేల్కొంటుందో అప్పుడే మనలో అసలైన మార్పు మొదలవుతుంది. అందుకే ఇది మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటిది, ఇంకా చాలా చాలా ముఖ్యమైన అడుగు. ఇప్పుడు చూడండి, మూలాధారంలో మేల్కొన్న శక్తి అక్కడి నుండి పైన ఉన్న స్వాధిష్టానం దాటుకుని ఇప్పుడు నాభి దగ్గరికొస్తోంది. ఆ ప్రదేశాన్నే మణిపూర చక్రమంటాం. ఇది మనలోని అంతర్గత అగ్నికి, మన కాన్ఫిడెన్స్కి, మన పర్సనల్ పవర్కి, వీటన్నింటికీ ఒక సెంటర్ పాయింట్ లాంటిది. సరే, ఈ మణిపూరా చక్రానికి అధిదేవత ఎవరంటే రాకిణీదేవి. ఈ చక్రం మనలోని పవర్ను, ఆత్మవిశ్వాసాన్ని, ఇంకా పరివర్తనను కంట్రోల్ చేస్తుంది. ఇది అగ్నితత్వానికి, మన విల్ పవర్కి సింబల్ అన్నమాట. ఇక్కడ శక్తి ఎలా పనిచేస్తుందంటే అచ్చం ఒక అగ్నిలాగా. అమ్మవారు మనలో ఉన్న భయాన్ని, బలహీనతని, నెగిటివిటీని, వీటన్నిటినీ కాల్చి బూడిద చేసేస్తుంది. అలా మనల్ని చాలా బలమైన, ధైర్యవంతులుగా మారుస్తుంది. ఈ మణిపూరంలోని పరివర్తన అనే అగ్నినించి బయలుదేరిన శక్తి ఇప్పుడు ఇంకా పైకి ప్రయాణిస్తుంది. మన హృదయానికి కేంద్రమైన అనాహత చక్రాన్ని, మన గొంతు దగ్గరుండే విశుద్ధి చక్రాన్ని దాటుకుని ఇప్పుడు చాలా ముఖ్యమైన ఒక చోటుకి చేరుకుంటుంది. అదే మన మూడో కన్ను, ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం ఉందే, ఇది ఒక రకంగా హయ్యర్ కాన్షియస్నెస్కి, అంటే ఉన్నత చైతన్యానికి ఒక గేట్వే లాంటిది. ఇక్కడే మనకు సాకిని, హాకినీదేవి రూపాలు దారి చూపిస్తాయి. ఈ చక్రం మనలోని ఇంట్యూషన్ను, అంటే అంతర్దృష్టిని, జ్ఞానాన్ని మేల్కొల్పుతుంది. చివరికి ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుంది. అంటే ఈ స్టేజ్లో మనం ఏం నేర్చుకుంటామంటే, మన కళ్లకు కనిపించేదానికన్నా లోతైన, స్పష్టమైన దృష్టిని పొందడం. అమ్మవారి దయ ఉంటే చాలు, ఉన్నత చైతన్యం వైపు వెళ్లే దారి చాలా సులువవుతుంది. ఇక ఫైనల్గా మన ప్రయాణం యొక్క క్లైమాక్స్కి వచ్చేస్తున్నాం. అదేంటంటే మన తల పైభాగంలో ఉండే సహస్రార చక్రం. ఇదే మన ఫైనల్ డెస్టినేషన్. ఈ సహస్రార చక్రాన్ని ఒక 1000 రేకుల కమలంతో పోలుస్తారు. అది వికసించినప్పుడు అపరిమితమైన, అనంతమైన చైతన్యం మనకు అనుభవంలోకి వస్తుంది. ఇదే ఆ పాయింట్. ఇక్కడే జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది. మన గ్రంథాల్లో దీని ఎలా వర్ణించారంటే, ఈ చివరి స్టేజిలో అమ్మవారు అన్ని రంగులతో, ఒక అద్భుతమైన వెలుగుతో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. ఇది జస్ట్ ఒక అనుభవం కాదు, ఇది పరిపూర్ణంగా ఆ దివ్యత్వంలో లీనమైపోవడం. సో శక్తి ఈ చివరి పాయింట్కి చేరుకున్నప్పుడు మనకు కలిగే అనుభవాలేంటంటే, మాటలో చెప్పలేని ఒక దివ్యమైన ఆనందం, ఈ మొత్తం విశ్వంతో మనం ఒక్కటే అనే ఫీలింగ్, ఇంకా పుట్టుక, మరణమనే సైకిల్ నుంచి విముక్తి. దాన్నే మనం మోక్షమంటాం. మొత్తం మీద చూస్తే ఈ ప్రయాణం యొక్క సారాంశం ఏంటంటే, ఈ జర్నీలో దైవిక శక్తే దారి, ఆ శక్తే గమ్యం. అంటే దారి, గమ్యం రెండూ ఆ దేవియే అన్నమాట. మనం మాట్లాడుకున్న ఈ మొత్తం ప్రయాణానికి ఫౌండేషన్ ఏంటంటే కుండలినీ శక్తి. ఇది మన వెన్నెముక కింద నిద్రపోతున్న ఒక దైవిక శక్తి. అదిగాని మేల్కొంటే చక్రాల గుండా పైకి ప్రయాణించి మనకు ఆధ్యాత్మిక విముక్తినిస్తుంది. మన లోపల జరిగే ఈ ప్రయాణం ఎంత శక్తివంతమైనదో ఈ మాటలు చాలా బ్యూటిఫుల్గా చెప్తాయి. మూలాధారం నుంచి సహస్రారం వరకు
ఆ దివ్య శక్తి మనలో కుండలినీ శక్తిగా పైకి లేస్తుంది. అప్పుడు మన శరీరం ఒక గుడిలాగా, మనస్సు స్వచ్ఛంగా, ఇంకా ఆత్మ ఆ దివ్యానందంలో కలిసిపోతుంది. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది. మన అంతర విశ్వానికి సంబంధించిన మ్యాప్ మన లోపలే ఉంటే, దాన్ని ఉపయోగించి మనం మొదలుపెట్టబోయే నెక్స్ట్ జర్నీ ఏంటి?